హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు. సో ఇవాళ క్రిస్మస్ అనగానే మన డిసెంబర్ మంత్ అనగానే మనందరికీ కూడా స్వీట్ సేవియర్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. మరి ఇవాళ ప్రత్యేకించి క్రిస్మస్ డే రోజున మనం కొంచెం చీట్ కూడా చేస్తూ ఉంటాం. అది కూడా మరి హెల్తీగా టేస్టీగా ఎలా తెలుసుకోవాలి అనేది సో ఇవాళ ఎపిసోడ్లో మనం అయితే చూసేద్దాం. సో అందుకోసం ముందుగా మన పల్లవిని అయితే హాయ్ చెప్పేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో ముందుగా మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ మీకు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ మేరీ క్రిస్మస్. సో ఇవాళ క్రిస్మస్ స్పెషల్గా మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో యాక్చువల్గా నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో క్రిస్మస్ అనగానే మనకు ఫస్ట్ స్వీట్స్ గుర్తొస్తూ ఉంటాయి, మెయిన్గా కేక్స్, మఫిన్స్ ఇవన్నీ. సో అవన్నీ కూడా మనం ఎక్కువగా తినేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు కొంచెం మనకు పాండమిక్ సిచ్యువేషన్ క్రాస్ చేశాక హెల్త్ కాన్షియస్ ఎక్కువగా అయిపోయాం కాబట్టి ఇది కూడా కొంచెం హెల్తీ వేలో తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ అలాగే ఆ హెల్తీ వేని ఈరోజు నేను కూడా చూపిస్తున్నాను. సూపర్. మన సెట్ కూడా చాలా బాగుంది, కలకలాడిపోతుంది. సో క్రిస్మస్ అనగానే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్లో ఉంటాయి. మన ఇద్దరం కూడా యాక్చువల్లీ మ్యాచింగ్గా వేసుకొచ్చాం కదా. ఎస్, ఫుల్ ఆన్ స్వింగ్తో మన క్రిస్మస్ ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మరి ఇవాళ స్పెషల్గా మనం ఏం రెసిపీ చేయబోతున్నాము? సో యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టు క్రిస్మస్ అనగానే కేక్స్, మఫిన్స్ అలా ఉంటాయి కాబట్టి మనము హెల్తీ వేలో అండ్ అలాగే ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఇవాళ రెసిపీ వచ్చేసి బనానా మఫిన్స్. సో బనానా మఫిన్స్ అంటున్నారు, అది కూడా మన హెల్తీ అండ్ టేస్టీలో అది కూడా చాలా చక్కగా మనం చేసుకోబోతున్నాం కదా. మరి నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మరి స్టార్ట్ చేద్దామా? యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. షూర్. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే పల్లవి. సో మామూలుగా మనకి బనానా మఫిన్స్ అని చెప్పారు కదా. సో ఏదైనా కేక్స్ అంటే మనం యూజువల్లీ ఎవరైనా సరే మైదా కంపల్సరీ, షుగర్స్ కంపల్సరీ. మరి మన హెల్తీ అండ్ టేస్టీలో వాటికి రిప్లేస్మెంట్ ఏం వాడుతున్నాం మనం? సో మైదాకి రీప్లేస్ చేసుకుంటూ మనము రాగి అండ్ అలాగే వీట్ ఫ్లవర్ యూజ్ చేస్తున్నాము. అండ్ వైట్ షుగర్ కాకుండా ఇక్కడ మనం బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఎవరైతే డయాబెటిక్ లైక్ ఎక్కువగా షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతూ ఉంటాయో వాళ్ళు షుగర్ని కట్ డౌన్ కూడా చేసేయచ్చు. బికాజ్ మనకు బనానాలోనే షుగర్ కంటెంట్ అంటే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతో కూడా మేనేజ్ చేయొచ్చు. అండ్ కొంచెం పిల్లలకి ఇచ్చేటప్పుడు ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి వాళ్ళకి షుగర్స్ యాడ్ చేయొచ్చు. అండ్ యాక్చువల్లీ నాకు ఇంగ్రీడియంట్స్లో డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రకంగా కూడా మనం చాలా హెల్తీగా కేక్స్ కూడా తినబోతున్నాం అనమాట. అవును. సో మరి మనం రెసిపీని అయితే స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. షూర్ పల్లవి. సో ఫస్ట్ మనం ఫ్లవర్ వేసేసుకుందాం, ఒక స్పూన్ కూడా. ముందుగా రాగి ఫ్లవర్, రాగి పిండి వేస్తున్నాము. రాగి అంటేనే యాక్చువల్లీ మనకి చాలా హెల్తీ. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ కంపల్సరీ మన రాగి అయితే తినిపిస్తూ ఉంటాము. యా, అవును. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మనకి? సో రాగి ఏంటంటే మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మనం రాగి తీసుకోవడం ద్వారా కొంచెం హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఎవరికైతే ఎక్కువగా చలి అండ్ అలాగే చిల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయో సో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది సీజన్ ద్వారా. అండ్ పిల్లలకైతే మంచి కాల్షియం, సో వాళ్ళకి బోన్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. సో వింటర్ సీజన్లో కరెక్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఎస్, అవును. ఓకే. అలాగే గోధుమ పిండి కూడా వేసేసుకుంటున్నాము. ఓకే. సో దీనికి మెజర్మెంట్స్ అంటూ ఉంటాయా పల్లవి? యా, మెజర్మెంట్స్ మనం కరెక్ట్గా ఎలా అంటే ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకోవాలి, రాగి అండ్ అలాగే గోధుమ పిండి. సో బేసికల్లీ 1:1 ప్రపోర్షన్ అయితే సరిపోతుంది. యా, సరిపోతుంది. అలాగే కొంచెం బ్రౌన్ షుగర్ కూడా, ఇదైతే నేను జస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ కొంచెం, బేకింగ్ సోడా కొంచెం, ఓకే, కొంచెం సాల్ట్. ఓ, మనం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నామా? యా, సాల్ట్ కూడా వాడుతున్నాము. ఆల్రెడీ మనం షుగర్ యూస్ చేసాం యాజ్ ఎ ప్రిజర్వేటివ్, బట్ సాల్ట్ కూడా మనకు కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ టేస్ట్ ఇస్తుంది. ఓకే. సో మఫిన్స్లో కూడా లిటిల్ బిట్ ఆఫ్ టెంజ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. సూపర్. ఆ తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ లాగా మనము దాల్చిన చెక్క పౌడర్ కూడా యూస్ చేస్తున్నాం. ఐ నో సినమన్ కూడా మనకి హెల్త్ వైజ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు ఈ సీజన్లో చాలా మందికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.
వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ. సో అలా ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ద్వారా కొంచెం మనం ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు, ఒకవేళ వచ్చిన దాన్ని తగ్గించవచ్చు. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్. సో ఈ డ్రై అన్నిటిని కూడా ఫస్ట్ మిక్స్ చేసేసుకొని, సో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నారు బనానా మఫిన్స్లో. సో ఇంకా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉండబోతుంది అనమాట. ఇందులోనే మనం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో అదే వాటర్ ఏమైనా కావాలేమో అని అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. సో కర్డ్ కూడా ఉంది మనకి దీంట్లో. కర్డ్తోనే మనం చేస్తున్నాం. సో దీంతో మనకు కన్సిస్టెన్సీ అనేది చక్కగా వస్తుంది. వీలైతే కొన్ని వాటర్ లాస్ట్కి యాడ్ చేసేసుకోవచ్చు కన్సిస్టెన్సీ చూసుకొని. షూర్. అండ్ ఇందులో ఇప్పుడు ఫైనల్లీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో 2 బనానాస్ పడతాయా లేకపోతే 1 బనానా? 2 బనానాస్ వేసేసుకుందాం. అండ్ ఇది రైప్గా ఉండాలి అలాగేమన్నా ఉంటుందా? రైప్గా ఉంటే కొంచెం మనకు ఈజీగా జలప్ అయిపోతుంది అనమాట. రైప్గా ఉండేది చూస్ చేసుకోవాలి. ఓకే, ఇంకొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. కొన్ని వాటర్ వేసుకుందాం. షూర్. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది పల్లవి మనకి. రెడీ అయిపోయింది. ఇందులోనే మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. ఓకే, కొంచెం చాకో చిప్స్. ఓకే, ఓ చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తాం. అండ్ కొంచెం బాదం. సో తురిమిన బాదం. అలాగే జీడిపప్పు కూడా. ఓకే, మళ్ళీ ఇవి గార్నిషింగ్కి కూడా యూస్ చేయొచ్చు. సో ఇవి ఇంకా పక్కన పెట్టేసుకొని మన మఫిన్ మౌల్స్కి కొంచెం ఆయిల్ కూడా పూసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే. ఓకే, సో ఇప్పుడు మనం ఆయిల్ కూడా పెట్టేసుకుందాము మౌల్స్కి, ఒక బ్రష్ అండ్ స్పూన్. షూర్. సో ఒకసారి గ్రీస్ చేసేసుకుంటే అంటుకోకుండా మనకి తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చు. ఈజీగా ఉంటుంది. ఆయిల్ గ్రీస్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బేకింగ్ ప్లేట్ కూడా ఇచ్చేసేయండి. షూర్. ఇప్పుడు ఇది మౌల్స్లో ఫిల్ చేసేద్దాం. సో ఒక 3/4 లెవెల్ వరకు ఫిల్ చేసుకుంటే మనకి సరిపోతుంది. బేక్ అయిన తర్వాత ఎలాగో అవి పైకి పొంగుతూ వస్తాయి. అవును. కాంట్రా ఇండికేషన్ అంటూ ఉండదు. ఓకే, ఇప్పుడు కొంచెం గార్నిష్ కూడా చేసుకుందాం. కొంచెం బాదంతో. ఓకే, అండ్ అలాగే కొన్ని చాకో చిప్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేద్దాం. షూర్ పని. సో రెడీ అయిపోయిందా పల్లవి? ఓకే అమూల్య, మన బనానా మఫిన్స్ రెడీ అయిపోయాయి. ఓకే, సో బనానా మఫిన్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం.
బనానా మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టీ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, చిటికెడు ఉప్పు, పెరుగు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 స్పూన్, అరటిపండు 2, చాకో చిప్స్ 1 స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తురిమిన బాదం కొద్దిగా, నూనె 2 టీ స్పూన్స్. బనానా మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు, దాల్చిన చెక్క పొడి, వెనిలా ఎసెన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు, అరటిపండు వేసి మెత్తగా మెదుపుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో చాకో చిప్స్, తురిమిన బాదం, జీడిపప్పు వేసి బ్యాటర్లా కలుపుకోవాలి. తర్వాత మఫిన్స్ మౌల్డ్లోకి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసి పైనుంచి బాదం తురుము, చాకో చిప్స్ వేసి ఓవెన్లో పెట్టి కాసేపు బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బనానా మఫిన్స్ రెడీ. సో చూసారు కదండి మన బనానా మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు, అలాగే తయారీ విధానం. మరి పల్లవి, మరి టేస్టింగ్ టైం చేసేద్దామా? టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది పల్లవి. యాక్చువల్లీ నేమ్ చెప్పినట్టే చక్కగా బనానా మఫిన్స్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చేస్తుంది. చక్కగా స్వీట్గా, అంటే తక్కువ స్వీట్ ఉంది, కావాలనుకుంటే వాళ్ళ టేస్ట్ బట్టి ఇంకొంచెం స్వీట్ కూడా యాడ్ చేసుకోవచ్చేమో. మరి నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. నార్మల్గా మఫిన్స్ కానీ కేక్స్ కానీ మైదా పిండి తప్ప వేరే ఇంకే ఫ్లవర్ యూస్ చేయరు, టేస్ట్ ఎక్కడ మిస్ అయిపోతామో అని. బట్ మనం యూస్ చేసిన రాగి అండ్ అలాగే గోధుమ పిండితో టేస్ట్ చక్కగా జెల్లప్ అయిపోయింది. అంటే మనకు నార్మల్గా బేకరీలో మఫిన్స్ ఎలా ఉంటే సేమ్ అదే టేస్ట్ ఉంది. అండ్ మనం సినమన్ పౌడర్ కానీ వెనిలా ఎసెన్స్ వేసాం కాబట్టి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యింది. ఎగ్జాక్ట్గా చెప్పావు. నువ్వు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నాకు ఆ టేస్ట్లో తెలిసాయి. మరి మన నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి ప్యాన్ కేక్స్. వావ్, రాగి ప్యాన్ కేక్స్ అనగానే చాలా హెల్తీగా అనిపిస్తుంది. మరి చూసేద్దాం ఆ రెసిపీ కూడా ఎలా ఉంటుందో. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమ్మయ్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి పల్లవి. అండ్ యాక్చువల్లీ చాలా పిండిలు కూడా కనిపిస్తున్నాయి, ఒక గ్రీన్ పేస్ట్ కూడా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు గ్రీన్ చిల్లీ పేస్ట్. ప్యాన్ కేక్స్ అనగానే అందరూ కొంచెం స్వీట్ అని అనుకుంటారు, బట్ మనం కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాం. సో ఎనీవే ఒకటి స్వీట్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి ఇంకొకటి హాట్. అండ్ ఈ పిండిలో వచ్చేసి ఒకటి జొన్న పిండి, రాగి పిండి, గోధుమ పిండి. ఓకే, సో ఇలా కొంచెం మల్టీ ఫ్లవర్స్తో చేసుకుంటూ ఉన్నాం. ఓకే, అండ్ ఓట్స్ కూడా ఉన్నాయి. ఓట్స్ కూడా చేస్తున్నాం. ఓకే, మరి ఈ రెసిపీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, అలాగే ఒక స్పూన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము ఈక్వల్ ప్రొపోర్షన్లో వేసుకుంటున్నాము పిండిలన్నీ కూడా. ఓకే, ముందుగా జొన్న పిండి, అలాగే రాగి పిండి, నెక్స్ట్ కొంచెం గోధుమ పిండి కూడా. ఓకే, ఇందులోనే లైట్గా సాల్ట్, కొంచెం బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాం కదా, దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి స్పైస్నెస్ని. ఓకే, కొంచెం బ్రౌన్ షుగర్. సో అన్ని టేస్ట్లు కొంచెం కొంచెంగా ఉండబోతున్నాయి అన్నమాట. అవును. చక్కగా మిక్స్ చేసుకుని. సో ఇది ఎంత ఫాస్ట్గా మనకి డైజెస్ట్ అయిపోతుంది పల్లవి? సో ఇది మనకు ఏంటి అంటే మనము ఏదైతే ఫ్లాట్స్ ఇంక్లూడ్ చేసామో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువగా ఉండడం ద్వారా మనకు ఎక్కువసేపు డైజెస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే అపిటైట్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళు కొంచెం ఆకలి అనేది త్వరగా అవ్వకుండా వాళ్ళు డైట్ ప్లాన్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అలాగే షుగర్స్ కూడా కంట్రోల్. అలాగే ఇప్పుడు ఓట్స్ కూడా వేసేస్తున్నాం. సో మనం ఇందులో రోల్డ్ ఓట్స్ వేస్తున్నాము. ఎవరికైతే ఐరన్ తక్కువగా ఉండి హీమోగ్లోబిన్ లెవెల్స్ అంటే బ్లడ్ చాలా తక్కువగా అవుతూ ఉంటుందో ఫ్రీక్వెంట్గా, వాళ్ళు ఎక్కువగా ఈ ఓట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, సో చిల్లీ పేస్ట్ కూడా మన కారం ఎంత కావాలి అనుకుంటే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. దాన్ని బట్టి వేసుకోవచ్చు.
అలాగే ఇందులో కొన్ని వాటర్ వేయండి ఇప్పుడు. అలాగే. సో ఇది మనకు కొంచెం దోస పిండి బ్యాటర్ లాగా రావాలి. సో పిల్లలకు కూడా ఎప్పుడు స్నాక్స్ అంటే ఫ్రూట్స్, శాండ్విచ్ అలా కాకుండా కొంచెం ఇలా ప్యాన్ కేక్స్ లాగా ఇస్తే కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. సో మీరు స్టవ్ ఆన్ చేసేయండి, కొంచెం బీట్ చేస్తాను దీన్ని. సో కొంచెం ఆయిల్ కూడా వేసేయండి. సో జస్ట్ పాన్ గ్రీస్ చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. అలాగే ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. సో కొంచెం త్వరగా అయిపోయే రెసిపీనే కదా ఇది కూడా. అవును, యాక్చువల్లీ ఫస్ట్ చేసుకున్న రెసిపీ కూడా మనకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. టైం సేవింగ్ కూడా ఉంటుంది చాలా మందికి. ఒకే ప్యాన్ మీద 2 ప్యాన్ కేక్స్ వేసేసుకుందాం. ఓకే. సో చూడటానికైతే మనకి పెసరపిండి లాగా కనిపిస్తుంది పల్లవి. సో పైన నేను ఆయిల్తో గ్రీస్ చేస్తాను. ఓకే. సో ఒక హాఫ్ స్పూన్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందా? సరే. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టే కదా? రాగి ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఓకే. సో మన రాగి ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయానండి. సో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేద్దామా మరొకసారి. రాగి ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, బ్రౌన్ షుగర్ 2 టీ స్పూన్లు, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, గ్రీన్ చిల్లీ పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్స్. రాగి ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, రాగి పిండి, గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, బ్రౌన్ షుగర్, రోల్డ్ ఓట్స్, గ్రీన్ చిల్లీ పేస్ట్, నీళ్లు, కొత్తిమీర వేసి దోస పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. 2 వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి ప్యాన్ కేక్స్ రెడీ. సో చూసారు కదండి రాగి పాన్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం పల్లవి, టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేసేది. చాలా టేస్టీగా ఉంది పల్లవి. అండ్ మనకి చాలా ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చాయి కదా. సో నువ్వు అన్నట్టుగానే చక్కగా చిల్లీ పేస్ట్ కావచ్చు, కొంచెం ఉప్పు కూడా కావచ్చు. సో మొత్తంగా అయితే నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో నువ్వు అన్నట్టు చాలా హెల్తీగా కూడా ఉంది. అండ్ మనం ఫ్లవర్స్ ఎక్కువగా మిక్స్ చేస్తాం, జొన్న పిండి, రాగి పిండి అండ్ అలాగే గోధుమ పిండి అన్నీ కూడా చక్కగా జెల్లప్ అయిపోయాయి. అండ్ మనం షుగర్ ఏదైతే యాడ్ చేసామో కొంచెం ఆ చిల్లీ పేస్ట్కి బ్యాలెన్సింగ్గా కూడా ఉంది. అవును. సో ఆ షుగర్ కూడా నాకు కొంచెం తెలుస్తుంది, బట్ ఎక్కువగా లేదు. సో ఓవరాల్గా అయితే నాకు రెసిపీ అయితే చాలా బాగా అనిపిస్తుంది, అంటే టేస్టీగా అనిపిస్తుంది. అది కూడా చాలా త్వరగా అయిపోయింది యాక్చువల్లీ. సో పల్లవి, ఇవాళ నువ్వు పరిచయం చేసిన 2 స్పెషల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒకటి వచ్చేసి మన బనానా మఫిన్స్ అండ్ మరొకటి వచ్చేసి చక్కగా రాగి ప్యాన్ కేక్స్. రెండే. సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఇష్టపడేవి, అది కూడా హెల్తీ అండ్ టేస్టీగా తయారు చేసేసుకున్నాం కదా. మరి స్పెషల్గా దీనికి ఉండే బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే. సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బనానా మఫిన్స్ వచ్చేసి బనానా తీసుకోవడం ద్వారా మనకు మ్యాగ్నీషియం అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికైతే బోన్ వీక్నెస్ కానీ మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుందో బనానా రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. ఇందులో మనకు హై క్యాలరీ ఉంటుంది కాబట్టి
మనకు ఇన్స్టంట్ ఎనర్జీ లాగా కూడా వర్క్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో ఇమ్యూనిటీని కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. రాగి పిండి కూడా మనం అన్ని పిండిస్తో కంపేర్ చేస్తే రాగి పిండిలో కొంచెం మనకు న్యూట్రిషనల్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో మినరల్స్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే వీక్నెస్ అండ్ అలాగే కాల్షియంకి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు రాగిని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఇందులో మనకు ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. పోస్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి మళ్ళీ హెచ్బి లెవెల్ అంటే హీమోగ్లోబిన్ లెవెల్ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాగిని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్లో మనకు omega-3 అండ్ అలాగే 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి అండ్ అలాగే చెడు కొలెస్ట్రాల్ తరచుగా పెరుగుతున్న వాళ్ళకి అండ్ కొలెస్ట్రాల్కి సంబంధించి మెడిసిన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకుంటే మంచి కొలెస్ట్రాల్ అంటే HDL వాళ్ళ బాడీలో పెరుగుతూ ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి ప్యాన్ కేక్స్. రాగి ప్యాన్ కేక్స్లో మనం యూస్ చేసిన అన్ని ఫ్లవర్స్లో కూడా గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో ఈ ప్యాన్ కేక్స్ కనుక తీసుకుంటే అపిటైట్ లెవెల్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో కొలెస్ట్రాల్స్ని తగ్గిస్తుంది. దాంతోపాటు వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు పల్లవి, అండ్ చక్కటి రెసిపీస్ కూడా పరిచయం చేసావు. అవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. అది కూడా మన క్రిస్మస్ స్పెషల్గా ఈ రెసిపీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, 2 రెసిపీస్ హెల్తీ అండ్ టేస్టీగా చాలా చక్కగా వచ్చాయి. మరొక ఎపిసోడ్లో కూడా మరొక 2 హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.